స్తోత్రం. చెప్పాలి మంచిగా. నీ జీవితంలో యేసుకు ఇంపైన సువాసనగా మార్చగలరు. ఎవరి జీవితం అయితే పరిమళ వాసనగా సువాసన భరితంగా ఉండకూడదు, వారి జీవితాన్ని ఆయన ఫలభరితంగా చేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతుంటే, క్రీస్తు మిమ్మలను పరిమళ వాసనగా చేయడానికి మీ కొరకు ఆయన బలిగాను అర్పణముగాను తనను తానే అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడని అపోస్తలుడైన పౌలు గారి మాటల్లో మీరు చదువుతారు. నీ యేసు ప్రభువు నిన్ను రక్షించింది దేనికి, నిన్ను వెనక్కి వచ్చిన దేనికి? ఎలాగా యేసయ్య బిడ్డగా నిన్ను మార్చుకొని ఆయన సన్నిధిలో ఆయన చెంత నిన్ను చేర్చుకోవాలని. ఎందుకంటే నువ్వు పరిమళ వాసనగా ఉంటావు. నీ జీవితం సువాసన భరితంగా ఉంటుందని. దాంట్లో ఎవరి దుఃఖమని వాసన వచ్చే సింధుడు ఇక తల నుంచి కాలు వరకు పాద వరకు కొనుక్కొని తిరుగుతామని కాదు. అక్కడు ఎవరి వాసన వచ్చేటట్టుగా, గుప్పని వాసన వచ్చేటట్టుగా, ఎక్కువ వాసన వచ్చే అక్కడు నువ్వు రాసుకొని పూసుకొని తిరుగుతావని కాదు. నీ ఆత్మీయ జీవితమే ఒక పరిమళ వాసనగా మార్చబడాలి. నిన్ను చూసిన వారు, నీ గురించి విన్నవారు, నీ గురించి మాట్లాడుకునేవారు, నీకు ఒక మంచి సాక్ష్యం ఉందని, నీకు ఒక మంచి జీవితం ఉందని నీకు జ్ఞాపకం చేసుకుంటే ఒక సువాసన భరితంగా ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి జీవితం, ఎంత మంచి ఆత్మీయ జీవితం వారు కలిగి ఉన్నారని నేను గురించి మాట్లాడుకునే పరిస్థితులు లేకుండా చెప్పాచేతులు. ఎవరి వాక్యం చెప్తుంది? పౌలు గారు మాట్లాడుతూ తిమోతికి రాసిన అన్నారు, సంఘములకు వెలుపట ఉన్న వారి చేత మీరు మంచి సాక్ష్యము పొందిన వారై ఉండాలి అని వాక్యంలో ఆయన మాట్లాడుతున్నారు. స్తోత్రం. చెప్పాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్తాను. సంఘంలో ఒకరి గురించి ఒకరు మాట్లాడాల్సి వస్తుంది. పాస్టర్ గారి సంఘం గురించి, సంఘం పాస్టర్ గారి గురించి, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసం గురించి, ఒక వ్యక్తి ఇంకొక తోటి ఆ వ్యక్తిని గురించి మాట్లాడవలసి వస్తే ఎల్లప్పుడూ మంచి మాటలే మాట్లాడుకుంటారు. కానీ అసలు సాక్ష్యం పొందాల్సింది ఎక్కడ అంటే సంఘానికి వెలుపట ఉన్నవాడి చేత. నీ జీవితంలో మంచి సాక్ష్యం పొందినది కూడా ఉంటారు. అందుకని దేవుడు నమ్ముతున్నారు కదండి. దేవుడు నమ్ముతున్న వాళ్ళు ఇలా ఉంటారా? దేవుడు నమ్మే వాళ్ళు ఇలా మాట్లాడతారా? దేవుడు నమ్మిన వారు ఎలా చేస్తారా? వాళ్ళు దేవుడు నమ్మిన వారేనా అని నీ మీద లోకానికి దరుపు వచ్చేటట్టుగా, అనుమానం పుట్టేటట్టుగా, లేకపోతే దేవుడు నమ్మిన వారు ఎలా ఉంటారో లోకానికి తెలిసి పాటికే. అందుకే లోకంలో యేసు ప్రభు దగ్గరికి రావడానికి వెనుకాడుతూ ఉంది. నాకు అనేక మంది చెప్పిన మాటలు విన్నాను. యేసయ్య దగ్గరకు వస్తే మేము మా జీవితం చాలా చక్కగా ఉండాలని, పర్ఫెక్ట్ గా ఉండాలని, అది ఇష్టం వచ్చినట్టుగా మేము బ్రతకూడదని, అందుకే మేము రాలేమని చెప్పిన వాళ్ళు విన్నాను. లోకానికి తెలిసింది యేసు ప్రభు బిడ్డలు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు. లోకంలో ఉన్నవారే చెప్తున్నారు, ఇదిగో యేసు ప్రభు బిడ్డలు ఎలా బ్రతుకుతారా? కారణం ఏంటంటే ఎలా బ్రతకాలో వారికి తెలుసు. చాలాసార్లు యేసు ప్రభు బిడ్డలని చెప్పుకునే వారికి యేసు ప్రభు బిడ్డగా ఎలా బ్రతకాలో తెలియని తనంతో, అవివేకంతో, అజ్ఞానంతో బ్రతకడాన్ని ఎక్కువగా చూస్తారు. కానీ ఇక్కడ యేసయ్యతో మాట్లాడుతున్న సంఘం, ఆ సంఘాన్ని గురించి రాయబడిన మాటలు మనం చదువుతుంటే సువాసన భరితమైన సంఘముగా అది మనకు కనబడుతుంది. దేవుడి బిడ్డ నీకు మంచి సాక్ష్యం ఉండాలి. దేవుడి బిడ్డ నీ ఆత్మీయ జీవితం పరిమళ వాసనగా ఉండాలి. దేవుడి బిడ్డ నీ వ్యక్తిగత జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం సువాసన భరితంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. పౌలు గారు దినాన సాక్ష్యం చెప్తూ ఉన్నారు. మేము ఎలా ఉన్నాం అనంటే
సువాసనగా ఉన్నాం. క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నామని పౌలు గారు మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. రక్షించబడే వారి పట్ల, నశించే వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము. నశించే వారికి మరణాత్మకమైన మరణపు వాసనగా, రక్షించబడే వారికి జీవాత్మకమైన జీవపు వాసనగా మేము ఉన్నాం అని పౌలు మాట్లాడుతున్నాం. రక్షించబడే వారికి, నశించే వారికి కూడా మేము క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాం. ఈ లోకానికి ఎలా ఉన్నాం? నీ నడక, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ పరిస్థితులు లోకానికి సువాసన ఇస్తా ఉన్నాయా? లేకపోతే లోకం అసహించుకొని, లోకంలో ఎవరిని ఇచ్చి అని అనిపించుకొని దుర్వాసనగా, లేకపోతే చెడు వాసనగా నీ జీవితం ఉందా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుతుంటే, కావాలి తైలములో చచ్చిన ఏనుగు పడడం వల్ల అది చెడు వాసన పడుతుందని చెప్తుంది వాక్యం. నీ జీవితంలో ఒక పరిమళ వాసనగా ఉండాలని యేసు ప్రభువు నీ కొరకు బలిగా, అర్పణగా అర్పించుకొని ఆయన కోసం శిలువలో బలైపోయాడు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు అర్పించి నీ జీవితాన్ని పరిమళ వాసనగా ఉండాలని, చేయాలని ఆయన కోరుతున్నాడు. పరిమళ వాసనగా ఉండాల్సిన నీవు, సువాసన భరితంగా బ్రతకాల్సిన నీవు, నీ జీవితంలో చచ్చిన ఏగల వంటి ఎవరి అసహ్యమైన కార్యాలు, అసహ్యమైన పరిస్థితులు నీ జీవితంలో చేరటం వల్ల, చేర్చుకోవటం వల్ల, ఒకవేళ తైలముగా ఉండాల్సిన, సువాసనగా ఉండాల్సిన నీ జీవితం చెడు వాసన పడుతుంది. నీవు వాళ్ళు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఏమో చెప్తారు? సంఘంలో విశ్వాసులు నీ ప్రార్థన, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ మాదిరికరమైన జీవితం గురించి ఏమి మాట్లాడతారు? ఒక మాదిరికరమైన జీవితం ఉందా? నిన్ను చూసి ప్రార్థన నేర్చుకోగలిగినంత ప్రార్థన జీవితం ఉందా? నిన్ను చూసి వాక్యాన్ని అనుసరించే ఒక మాదిరికరమైన జీవితం అంటే వారిది. వారు అక్షులు యేసు ప్రభు అడుగు జాడలో నడుస్తారండి. ఒక్కరికి కూడా లోక సమానమైన, లోకానుసారమైన పరిస్థితులు పదవులు వారిలో ఉండవండి, కనబడవండి. దీని గురించి చెప్పగలరా? నీ మాదిరి చూపించిన యేసును అనుసరించగలుగుతున్నావా? ఇంకా లోకానుసారమైన జీవితం జీవిస్తున్నావా? మీరు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆత్మానుసారమైన జీవము అయితే లోకానుసారమైన, శరీరానుసారమైన జీవితం ఎవరి మరణమని పౌలు గారి మాటలు మీరు చదువుతారు. ఒకసారి మాట చదివేసి ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు పెడతారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైంది. ఆత్మ అనుసరించి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తే అది జీవము, సమాధానము. లేకపోతే మరణమే. నేను చూసి మనుషులు మీ దగ్గర మరణపు వాసన మాట్లాడతారా? లేకపోతే క్రీస్తు యొక్క సువాసన, పరిమళ వాసన మీరు చూస్తే అపవాది చూసుకునేంత ఆశీర్వాదకరమైనది. వాళ్ళు అనుసరించే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ విధానం, వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రార్థన చూసి నేర్చుకోవాలండి అని మాట్లాడతారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొకలా ఉంటారు. పైకి మాటలో భక్తి పరాయిగా కనిపించేటట్టుగా చేస్తా అంతా డాబుడుపే తప్ప వారి హృదయము ఎల్లప్పుడూ ఎవరి కావలసినంతో కావడంతో వారి హృదయము సమస్తమైన చెడుతనంతో నిండిపోయి ఉన్నది. వారి నోరు తెలిస్తే చాలండి. మీరు వారి మాటలు మీకు తెలియదు. వారు ఇక్కడే ఉంటే విధానం అర్థం కాదండి. వారిని ఎప్పుడు కూడా గుడిలోనే చూసి, ప్రార్థన మొత్తంలోనే చూసి, ఒక పబ్లిక్ మీటింగ్ లో చూసి
వారు చేసే భక్తి, వారు చేసే ప్రార్థన అమోఘమని అనుకుంటారంటే వాళ్ళు ఈ మాత్రమే భక్తి కలిగిన వారు. వారి భక్తిలో శక్తి ఏమి కూడా లేదని చెప్తారా? దేవుని బిడ్డ నేను చెప్పాలి, మేము క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నామని చెప్పాలి. ఇంకా మంచిగా చెప్పాలి. పాదములకు పూసి ఆయన పాదాలు పూసింది. యేసయ్య పాదాల చెంతని కూర్చున్నప్పుడు నీ జీవితం అంతగా సమర్పణ చేయబడి నీ జీవితం ఎలా ఉండాలంటే మిక్కిలి విలువైన అత్తరు వాసన వలె అంత పరిమళ వాసనగా యేసయ్యకు నీ జీవితం సమర్పించుకోవాలి. నిజంగానే యేసయ్యకు తనను తాను సమర్పించుకున్న ఏ వ్యక్తి జీవితమైన పరిమళ వాసనగానే సువాసనగా ఉంటుంది. దానిలో సత్యములను చూడకూడదు. ఈ లోకమైన కార్యాలకు అసలు చూడకూడదు. ఈ లోకానుసారమైన జీవితానికి కొంచెం కూడా అవకాశం ఇవ్వడం. ఎందుకంటే పూర్తిగా సంపూర్ణంగా యేసయ్య సమర్పణ చేసుకున్నారు కనుక ఆ జీవితంలో విలువైనదిగా యేసయ్య పాదాల చెంత ఎల్లప్పుడూ ఉండేదిగా ఉంటుంది. యేసయ్య సన్నిధి తప్ప, యేసయ్య పాదములు తప్ప దానికి ఎవరే ఇష్టమైన వారి ప్రాణం ఎక్కడైన స్వామి లోకంలో ఎక్కడ కనిపించదు. ఎల్లప్పుడూ సమర్పణ కలిగే వాడిగానే, ఎల్లప్పుడూ ప్రతిష్ట కలిగిన వాడిగానే వాడు ఈ లోకంలో జీవించగలుగుతారు. ఈ జీవితం యేసయ్య కోసమే. కనుక ఇంట్లో ఉన్న, బయట ఉన్న, పొలంలో ఉన్న, పనిలో ఉన్న, ప్రయాణంలో ఉన్న, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా వారి జీవితం ఎలా ఉంటుందంటే యేసయ్యకు సమర్పించిన జీవితం లేక వారి జీవితం అంతా ఆత్మవాసనతో నిండిపోయిన ఇంటి వలె వారి జీవితం అంతా క్రీస్తు యొక్క సువాసనతో పరిమళించేదిగా ఉంటుంది. ఒకసారి చెప్పులు సువాసన ఇస్తుంది. ఈ జీవితం సువాసన ఇస్తుందా లేకపోతే శివవాసన? ఈ జీవితం యేసయ్య శిలువ రక్తం చేత కడగబడి పరిమళ వాసనగా మార్చబడిందా? ఇంకా భూమికి మలినము, కంపు, ఈ లోక సంబంధమైన పాపపు ఈ జీవితాన్ని ఇంకా వెంటాడుతూ అడ్డుకొని ఈ ఊరి పెట్టకుండా
పాపం కొంచెమైనా చాలు మీ జీవితం అంతా చిరువాసనగా మారిపోతుంది. ఈ లోక సంబంధమైన జీవితంలో కొంచెం చాలు, గురిపీటి కొంచెమైన మొత్తం అంతటిని కూడా తొలగ పెట్టేస్తుంది, పాలు చేసేస్తుందని వాక్యంలో చదువుతున్నాం. నీ జీవితంలో కొంచెము అవివేక, కొంచెము అవివేకము, కొంచెము అజ్ఞానం, కొంచెము పాపము నేను సువాసనగా ఉండకుండా చేయడానికి కొంచెం చాలు. దేవుడు బిడ్డ, నీ జీవితంలో లోక సంబంధమైన, పాప సంబంధమైన, లోకానుసారమైన ఒక కొంచెం కూడా ఏది మిగిలి ఉండకూడదు. యేసుక్రీస్తు శిలువ రక్తంతో కడగబడి పవిత్రపరచబడి పరిమళ వాసనగా మార్చబడడానికి పాపముల చేత నీ జీవితాన్ని సమర్పించి సమర్పణతో బ్రతుకుదువు గాక. ఆమె జీవితంలో కూడా ఎగువ జీవితం ఆమెనని జాగ్రత్తగా పుత్రదాంతో సువాసన ఇస్తుంది. ఈ సంలో తెలుసు యేసయ్యకు ప్రియమైన అతి ప్రియముగా జీవించే వధువు పెళ్లి కుమార్తె ప్రియమైన ప్రభువును పిలుస్తూ అన్నది, ప్రియా నాన్న శ్రేష్ఠ ఫలములు అవి జీవి మా ద్వారముల మీద వేలాడుతున్నాయి. ఫలములు లేని జీవితం కాదు, ఫలములు కలిగిన ఫలభరితమైన జీవితమే కావాలి. ఏసయ్య దగ్గరకు రాకముందు మీ జీవితం ఒకవేళ అమ్ము అలవాటు ఎవరికి కొన్నిసార్లు చూడండి ఎలా ఉంది ఈ జీవితం అంటే హరామే తప్ప ఎవరి అందులో ఏమి కూడా లోకం యొక్క తీరు మీకు చెప్పాడు కదా, అన్ని చేతులు వేసి మా చేతి వారు ఏం చేస్తారట, అన్ని చేతులు తేనె ఇది మా చేతి వాళ్ళు ఉన్నది చూపిస్తారట. అంత డాబు గురువు తప్ప ఈ లోకంలో లోక విధానాలు లోక సంబంధమైన పద్ధతుల్లో నిజంగా ఫలము ఫలితము మనకు చాలా సమయం కనిపిస్తుంది. దేవుడు బిడ్డలు యేసయ్య దగ్గరకు రాకముందు నీ జీవితం ఎలా ఉంటాం, యేసయ్య దగ్గరకు రాకముందు నీ జీవితం ఎలా ఉంటాం. లోకమంతా అన్ని చేతిలో మోక్షాన్ని చూపించేవారు. ఎక్కడ మోసం అయ్యో అక్కడ అయ్యో ఇలా ఉన్నది ఉన్నది కొంచెమైనా చెప్పేది మాత్రం చాలా ఎలా ఉంటుందంటే చాలా గొప్ప సమయం. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితం ఎలా ఉండాలంటే ఫలములు కలిగిన, ఫలించగలిగిన ఒక అద్భుతమైన జీవితంగా నీ జీవితంలో మార్పు సువార్త 11వ అధ్యాయంలో ఒక అంజూరపు చెట్టును చూస్తాం. యేసు ప్రభువు యెరూషలేము నుంచి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు రాయిలో త్రోవ మధ్యలో ఆయన ఒక అంజూరపు చెట్టు కనిపించింది. ఈ అంజూరపు చెట్టును చూసినప్పుడు అక్కడ తినడానికి ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు. ఆహారానికి ఏమైనా కొన్ని పండ్లు దొరుకుతాయి ఉన్నది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వెతికి చూసినప్పుడు ఆ చెట్టు ఆకులు తప్ప ఏమి ఆ చెట్టులో కనిపించదు. అసలు అంజూరం చెట్టు విధానాన్ని మీరు చూస్తే ముందేమో కాయలు కాసి అప్పుడు ఆకులు ఎవరి పెద్దవిగా చేసి ఆ పండును కప్పి పెట్టే లేకపోతే దాచి పెట్టే విధానాన్ని అంజూరపు చెట్టులో మనం చూస్తామని అంజూరపు చెట్టు గురించి చదివితే మనకు అర్థం. కానీ చెప్పులు చూసినప్పుడు కాయలు ఉంటాయేమో అన్నట్టుగా కనబడింది. ఎందుకంటే ఆ చెట్టు ఎంతో ఆకులే చూస్తే ఆకులు దాన్ని ఒకసారి కాయ కూడా కనిపిస్తుంది. దేవుడు బిడ్డ యేసయ్య ఒకనొక రోజున దిగి మేఘం మీద మహిమా సంఘంలో ఉన్న సంఘంలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆశతో వస్తాడు, ఆనందంతో వస్తాడు.
శిలువ రక్తము చేత కడగబడి మామిడి ఈ ప్రకటనలో నుండి పుట్టిన నా సంఘం, నా పెళ్లి కుమార్తె ఈ నాటికే ఫలించేది కదా, ఫలములు కలిగినది కదా. అనేకమైన ఎవరి పచ్చిని పండుని ఏ పండు కావాలన్నా, ఏ విధమైన ఫలం కావాలన్నా అన్ని రకాల నాలుగుమైన శాస్త్ర ఫలములు కలిగినదిగా సంఘం ఉంటుందని ఆశ్చర్యమైన నాలుగు చెప్పవచ్చు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇదిగో నాలుగుమైన శాస్త్ర ఫలములు అవి నచ్చిపోయి పండుగ అన్ని శాస్త్రమైన ఫలములు నన్ను చూసినప్పుడు నీ ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చబడుతుంది, ఆత్మ సంబంధమైన దాహము తీర్చబడుతుంది అన్నట్టుగా సంఘం ఉండాలని ఈ వచనం మనకు నేర్పిస్తూ ఉంది. చెబుతుంది ఏమంటే నా శిష్యులని, నా బిడ్డలని, నా సంఘమని, నాకు సంబంధించిన వారని తెలియబడుతుంది. ఏసయ్యబడిందండి అందరికీ కాయలు కాయలు కదా అని శపించబడింది. దేవుని మీద ఫలించడానికి బలమైన జీవితం కలిగి ఉండడానికి ఆయన లోకంలో నుండి వెలుగుపరిచి, లోకంలో నుండి వెతికి నీవు రక్షించి ఆయన సంఘంలో ఆయన బిడ్డగా నేను చేస్తున్నాడు, చేర్చున్నాడు. దాన్ని నీళ్లు పోసేవాళ్ళు, దాన్ని చుట్టూ తల్లి ఎరువు వేసేవాళ్ళు, దాన్ని పట్టించుకునేవాళ్ళు, దాన్ని పాలించేవాళ్ళు, దాన్ని కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు. నీకోసం ఎంత ఎగురు చేయబడుతుందో, ఎంత నీరు నీకు సరఫరా చేయబడుతుందో, ఎన్ని జాగ్రత్తలు నీకోసం తీసుకోబడుతున్నాయో, ఎంత ప్రార్థన నీకోసం చేయబడుతుంది, ఎంత వాక్యం నీకు బోధించబడుతుంది, ఎంతగా నీవు కాపాడే మంచి కాపాడిన యేసయ్య నీ అడుగుతున్నా నీవు వెంటాడి నీ వెన్నట్టి ఉండి నీవు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎన్ని జాగ్రత్తలు నీవు నీ ఆయుధాలను జీవితాలంటే నీవు బహుగా ఫలించాలని, బహుగా ఫలించాలని. మనం చదివితే ఆయన తీసుకుని వచ్చి ఆయన నిఖరమైన ఒక మంచి రాష్ట్ర చేయాలని, లేకపోతే ఆయన మంచిగా చేయాలని దాని గురించి జాగ్రత్త తీసుకున్నాడని చెప్తున్నాడు. మాట్లాడుతున్నాం నా వీరు గురించి మారిన వీడి అతని రాష్ట్ర కోటలు బట్టి నా ఇశ్రాయేలు వారి గురించి మారిన వీరుని శత్రువ భూమి గల కొండనిగా నా వీరు గల ద్రాక్ష తోట ఉంది. ఆయన దాన్ని బాగుగా కలిగి రాళ్ళని వేవి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. దాని మధ్యలో చూడండి, సత్తువ భూమి శ్రేష్టమైన ద్రాక్ష తోట నాటించాడు. చెప్పాల్సింది ఎవరిని
నీవు ఎప్పటికప్పుడు దానికి సరఫరా చేయబడాలని దాంట్లో జాగ్రత్తలు తీసుకున్నాడు. దానికోసం ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. ద్రాక్ష కాయలు కాయాలి, ద్రాక్ష పాములు ఫలించాలని ఎదురు చూస్తే అది 6 ద్రాక్షలు రాసిందంట. దేవుడా నీ జీవితం అలా ఉండడం వల్ల నా దేవుడు అలా ఉండాలని ఏమేమి భావము లేదని ఏది పోయినా వాడి పోయినా మూడుగా మిగిలిపోయినా జీవితం ఉండకూడదు. ప్రార్థన ఉండాలి, భక్తి ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్యాన్ని అనుసరించి ఆత్మీయ జీవితం ఉండాలి. నువ్వు పరిచయం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని పనిలో పరుగులు పెట్టాలి. ఎక్కడ చూసినా ఎందులో చూసినా నీ ఆత్మీయ జీవితం ఫలము కనిపించాలి. దేవుడు నీ వాళ్ళు చేసిన కార్యం యొక్క ఫలితం నీవు కనిపించాలి. ఆయన గురించి నీ మాటలో వినిపించాలి. నీవు గమనిస్తే ఆయన ప్రజలకు కనిపించాలి. ఉండాలి, మా భక్తులకి కాదని చెప్పడానికి కుదరదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఎలా చూసినా మీ ఆత్మీయ జీవితంలో కనిపించాలి. అది కూడా శాశ్వతమైన బాగులేదు, శాశ్వతమైన ఆయన చూస్తున్నాడు. కానీ ఈ ద్రాక్ష రాసినాడు పనికిరాని చెప్పుకోవడానికి కూడా పనికిరాని 6 ద్రాక్షలు రాసినాడు. ఈ జీవితం ఎలా ఉంది? దాచి ఉంచాను అని సంఘం ఏసైకు మాట చెప్తుంది. ఏసయ్య రాకకు ముందు నువ్వు ఎలా సిద్ధపడాలో తెలుసా? ఆయన వచ్చినప్పుడు శ్రేష్టమైన ఫలములు దాచి ఉంచాలని చెప్పాలి. ఆయన వచ్చి నీ దగ్గర ఏముంది అని అడిగితే సమాధించబడి అయిన తర్వాత ఈ పేరు యేసు ప్రభు మేము చేప పట్టడానికి వెళ్ళిపోతానని చెప్తే ఆయనతో పాటు కొంతమంది ఈ చేప పట్టడానికి లోపలి వేటడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వేటకి పాపడి తిరిగి ఒడ్డుకు వచ్చిన తర్వాత యేసు వారికి కనబడి పిల్లలారా మీ దగ్గర ఆహారం ఏమైనా ఉందా అని అంటే వాళ్ళు ఏమీ లేవని రొట్టి చేతి చూపిస్తున్నారు. యేసు ఆయన శిష్యులుగా చేసుకుని ఆయన వారిని వారిని ఏమని చెప్పాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము మీరు 19-20 చదువుతుంటే ఆయన అన్నాడు, మీరు సమస్త ప్రజలను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయాలని ఈ శిష్యులు ఏర్పాటు చేస్తుంటే యేసు ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడైన తర్వాత దీని వెలుగులో చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు కదా, లోకంలోకి మనం తిరిగి వెళ్ళిపోయాడు కదా. ఏమి పిలిచి వచ్చావు? యేసు ప్రభువును వెంబడించడానికి ఆ వలను విడిచిపెట్టి మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామని మాట్లాడాడు. సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించమని చెప్పిన ఆయన ఏదైనా ఉండాలి కదా. లోకంలో తిరుగుతున్నప్పుడు లోకంలో సంబంధించి ఏదైనా ఉండాలి కదా. ఈశ్వరుడు అడుగుతుంటే నువ్వు వెళ్ళావు కదా, వెళ్ళావు కదా, ఏదైనా సంపాదించావా, ఏదైనా సమకూర్చావా అడుగుతుంటే వారి దగ్గర తినడానికి లేదు. యేసయ్య వచ్చినప్పుడు ఆయన నిన్ను అడిగితే నీవు వెతికితే నానా విధమైన శాశ్వతమైన ఫలములు నీ జీవితంలో కనిపించాలి. నేను నీకు ఆశీర్వదించాను. నానా విధమైన శాశ్వతమైన
కర్చివి అనే దాని అర్థం ఏంటంటే తెలుగులో కర్చివి ఇంగ్లీష్లో న్యూ అండ్ ఓల్డ్ అంటే దేవుని ఎవరిని చూసినా వచ్చేవారు ఆసక్తి ఉండదు, భక్తి ఉండదు, ఎవరికి చాలా ఆసక్తిగా ఉండదు, చాలా ఆలోచనగా ఉండదు, చాలా ఎక్కువ ప్రార్థన చేయడానికి ముందు చూపుతున్నారు, ఆసక్తిగా వాళ్ళు ఉండదు. దేవుడితో పనులు పెట్టడానికి ఎంత ఆసక్తి చూపిస్తారు. రోజు ఏంటంటే ఆకర్షి లేకపోతే ఆ కష్టము కనిపించు కొన్నిసార్లు ఆ ప్రాణము దినాలు ఉన్న దేవుడి పట్ల భక్తి వచ్చేసి ప్రార్థన, దేవుడి పట్ల ప్రేమ, అనురాగము, ఆవేదన, దేవుడి పట్ల ఆసక్తి రోజులు గడుస్తున్నటువంటి కనిపించదు. రోజుకి అడుగులు ముందుకు వేయడానికి బదులు కొంచెం కొంచెం వెనకమైన వాళ్ళను వెనక అడుగులు వేస్తారు. దేవుడు అడుగులు పెట్టడం ఆపేసి ఎక్కడంటే నీరసించుకుని ఏమైపోతారంటే ఆగిపోయే పరిస్థితుల్లో ఒకరు వారి జీవితానికి ఆకులు వస్తే తప్ప నడవలేనంత పవిత్రమైనంత ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డ నీ జీవితంలో ఆ ప్రారంభ దినాల్లో ఉన్న ఆసక్తి నువ్వు చేసిన ప్రార్థన ఆగిపోకూడదు, ఆ భక్తిలో నువ్వు చలాయిపోకూడదు. ప్రారంభము ఫలభరితమైన జీవితం ఎప్పటికీ అలాగే ఉండాలండి. సహనానికి ఇన్ని సంవత్సరాలైంది, ఇంతకాలమైంది, దేవుడు ఏం పొందలు, ఏం సాధించదు, దేవుని కొరకు ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు కదా, ఏం ప్రయోజనమని నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు. రోజులు గడిచిన సంవత్సరాలు గడిచిపోతున్న నీ జీవితం ఫలభరితంగానే ఉండాలి. కానీ మధ్యలోనే ఆగిపోయి కొన్నిసార్లు ఆయన ఆశ్రయమని అది పండిన వాళ్ళు ఉండదు. అకాల నాయుడు రాయిపోయినట్టుగా కొంతమంది ఆత్మీయ జీవితం కొనసాగించబడేవాళ్ళు బాగానే ఉంటారు. ఆ యేసును విడిచిపెట్టి వెనక్కి ఏసయ్య బిడ్డలుగా సదా బ్రతకలేరు. ఇది జీవితంలో ఉండాలి, నచ్చివి ఉండాలి, నమ్మివి కూడా ఉండాలి. నచ్చివి ఉండాలి, నమ్మివి కూడా ఉండాలి. ఏ కాలం మీ జీవితంలో కనిపించాలి అని అంటే రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 చదువుతున్నాను. రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, నిగారము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇంటి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. చూడండి నా ఆత్మీయ జీవితంలో సరిగా ఉండాల్సిన ఆత్మీయమైన పని ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహము అనే ఆత్మ సంబంధమైన ఫలము తప్పనిసరిగా ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తుకు ఇష్టమైన శ్రేష్టమైన ఫలము అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇవన్నీ యేసు ప్రభువులో ఇక్కడే చూస్తాం.
ఆయన వచ్చి ఈ అన్నిటిని కూడా లోకానికి చూపించి నేర్పించి మాదిరి ఉంచి ఆయన వెళ్ళాడు. లోకానికి చూపించేది ప్రేమ చూపిస్తున్నావా, ద్వేషము, పాపము, కులాన్ని చూపిస్తున్నావా? ఇంటిలో ఉన్న సొంత వారైన రక్త సంబంధులే, వాడు పుట్టిన వారిని, బంధువులనే, వారికి వారిని, కావలసిన వారిని ప్రేమతో చూడలేదు, ప్రేమ చూపించలేదు, ప్రేమించలేదు, ప్రేమతో కనీసం మాట్లాడలేదు. క్రైస్తవ జీవితం నీ లోకానికి చూపించేది ఏంటి? నీలో కనిపించే బలము ఏంటది? భార్య భర్తలు ఎవరే? భార్య భర్తలైన వాళ్ళు పిల్లలే, పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రులే. కేవలం ప్రాణపుత్రాన్ని నువ్వు ప్రేమతో నీ ఆత్మీయ బలాన్ని వారికి చూపించాలి కదా. నీవు కనిపించాలి, వినిపించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం. కొంతమందికి ఏమన్నా సంతోషం ఉండదు, లేకపోతే అసలు ఉండదు. కానీ దేవుడికి ఉండాల్సిన ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఏమన్నా సంతోషం ఉంటుంది, ఏమీ లేకపోయినా సంతోషం ఉంటుంది. దేవుడు ఏమి ఇచ్చినా సంతోషంగా ఉండాలి. ఆయన ఏమీ ఒప్పుకోయినా సంతోషంగా ఉంటుంది. చెప్పగలగా ఏమనంటే నాకు అవసరమైన లోపము కాదు, లోపంలో ఉన్నవి కాదు, నాకు ఏసయ్య మాత్రమే కావాలని, ఏసయ్య కొరకు బ్రతికే బ్రతుకులో సంతోషంగా వాళ్ళు కలిగి ఉంటాయి. దేవుడు నమ్ముకున్నాను, నాకు తెలియదు. దేవుడు నమ్ముకున్నాను కదా, ఏమి లాభమో లేదు, ఏమి అనిపించలేదు, ఏమి అనిపించలేదు అని ప్రభువును ఆరాధించేవారుగా, ప్రభు సన్నిధికి వచ్చేవారుగా, ప్రార్థన చేసేవారుగా ఉండకూడదు. ఎవరు మోక్షం కూర్చుంటారు అంటే ఆదికాండం 4వ వచనంలో మీరు చదువుతారు, కయ్యను మోక్షం కూర్చున్నాడంట. ఎందుకు మోక్షం కూర్చున్నావు అంటే ప్రభు చెప్పాడు, నువ్వు ఆత్మను చేర్చాలని మోక్షం కూర్చున్నావు. ఏ సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందం ఉండదు తెలుసా? లోపల హృదయంలో ఏమో కళ్ళ కపటము, ఎవరి కోపము, ద్వేషము, అసూయ, మచ్చలు, ఎవరి ఇలాంటివన్నీ ఇంటిపోయిన ముఖంలో అసలు సంతోషం కనిపిస్తుంది. ఎవరైనా నవ్వుతూ కలగించలేకపోతారంటే మీ ముఖం చూడలేకపోతున్నారు. ఎప్పుడైనా గమనించుకుంటే ఇలా కలగించుకున్నాను మాట్లాడతారు, లేకపోతే ముఖం పక్కకి మాట్లాడతారు. అసలు చూసి చిన్న చిరునవ్వు కూడా ఏం చేయలేదు. కారణం ఏ విధంగా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, చేతులకి స్వాభం హృదయంలో ఏమి ఉండకూడదు. మొదలుగా మాట చిరుతూ చెప్పారు. రాసిన చదువుతుంటే పవిత్రమైన ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశ్చర్యకరమైనది, వారిని ఫలిస్తున్నావా? ఇంకా అసలు లేకపోయి లెక్కలు లేని ఆశలు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు పాపానికి ఆశలు చావు. ఎంత చచ్చినా కూడా ఏం చావు కదా, చూసేసామని చెప్పారంటే లోకాశులు పెట్టరు, లోకంలో ఉన్న అర్థాశలు వదిలిపెట్టరు, దేవునికి ఇష్టమైన లోకాశలు వదిలిపెట్టరు. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ కదా ఆలోచించదు. ఇది కనిపించాల్సింది ఏంటంటే వాటితో తృప్తిగా ఉండే సంతృప్తికరమైన జీవితంలో కనిపించాలి. సావధానట్టు ఇంకా పాల్గొనడం కనిపించడంలో సోదరం చెప్పవలసింది. జీవితం
తిరిగి పట్టుకు ఉండడానికి లోటు లేకుండా అతిలైన సొంతి లేకుండా ఏదో మీలో కళాశిన అభివృద్ధి చేశాడు కదా. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితంతో నేను సంతోషంగా బ్రతుకుతానని ఆశానికంతో, సంతోషంతో, సమాధానంతో, సాన్నిధ్యంతో. కొంతమందికి పాపం భూమి మీద ఉంటుందంట, చాలు ఏం చేస్తానంటే పాపం ఇచ్చి కూర్చుంటాం. దేవుడి పెట్ట అసలు పాపమే ఉండకూడదు, సంతోషపడి శాంతం ఉండాలి, సహనం ఉండాలి. పాపం తీసుకొని పాపం ఉంచుకొని పాపాన్ని దాచుకొని పక్కకూడదు. పాపం సూర్యుడు ఉదయించిన ఆ సూర్యోదయం ఉదయం ఆరంభం నుంచి సాయంత్రం అస్తమించే వరకు ఎవరికైనా పాపం ఉంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు సంవత్సరాలు నేను మాట్లాడను, నేను ఎవరు ఈసారికి చెప్పిస్తాను, ఈసారికి నేను ఒప్పుకుంటాను, ఇంకోసారి నేను మాట్లాడితే ఇలా చేసి నేను ఒప్పుకోను. యేసు ప్రభువుని స్వభావాన్ని సంరక్షించుకుని గ్రహించింది. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇలా ఉండొచ్చా, ఇలా ఉండకూడదా, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, అలా జీవించకూడదు. అలా నేర్చుకుని అవగాహన సంపాదించుకుని రోజులు గడుచుకోగలిగి ఈ జీవితంలో పరిపక్వానికి రావాలి. ఎక్కడ రావాలి? పరిపూర్ణతలోనికి రావాలి. భక్తులు బండి పోవాలి, భక్తితో నీటి పోవాలి. ఈ జీవితంలో చెప్పాలి, ఏసై రామోదీ చెప్పాలి. ఏంటంటే ఆశించిన ఫలం ఎలాంటిదంటే శ్రేష్టమైన ఫలం. పనికిరాని రాదు, తినడానికి పనికిరాని రాదు. అసలు ఎందుకు పనికిరాని ఇంటిపోయినా, వాటిపోయినా, ఇంటిపోయినా ఎందుకు పనికిరాలని అయిపోయిన ఫలం కాదు. నా జీవితంలో నాలుగుమైన శ్రేష్టమైన ఫలములు నా జీవితం నిండిపోయినది చెప్పగలరు. అలాంటి ఫలమైన జీవితాన్ని నీ కొరకు నేను ఆశీర్వదించాను. కొంతమంది మంచి జీవితాన్ని, శాశ్వతమైన జీవితాన్ని సాతానుకు అప్పగించేస్తారు, సాతానుకు అప్పగిస్తారు. నా జీవితంలో ఏం చేసుకోవాలి చేసుకో, నా జీవితం నీకే సమర్పించాను అని సాతానుకి చూపేస్తారు. జీవితాన్ని జీవితాన్ని
ఇంట్లో ఒక గన్ని తీసుకున్నారు, వారికి ప్రతిజ్ఞ పెట్టాలి కదా. ప్రతిజ్ఞ చేయించడానికి నువ్వులు పండించిన వాళ్ళు తప్పకుండా నువ్వులు లేకపోతే రాజ్యం ధాన్యం కలిగిన వాళ్ళు వారికి ఒక మంచి ఆకు గీయాన్ని పెట్టాలంటే అది ఆరోగ్యము బలము అని చెప్పి నాణ్యమైన రాజ్యం ఉంచుతారా ఉంచుతారా? శాశ్వతమైన బలము చూడాలనుకుంటున్నాడు, నేను అదే కోరుకుంటున్నాడు. యేసయ్య కోసం రాజ్యం ఉంచుతాడో దోచుకునేవారికి నీ జీవితాన్ని ఎవరైతే ప్రకటించుకుంటారో ఆలోచించు. నీ ముచ్చుకుతుంది నీ కొరకు నేను రాజ్యం ఉంచిన నానా విధమైన శాశ్వతమైన బలములతో అవి మర్చిపోతాయి. ఏం కావాలంటే నా జీవితంలో ఎలా కావాలంటే నేను సమర్పించాలనుకుంటున్నాను. ఈ విషయంలో సమర్పించుకుంటాను, ఈ విషయంలో సమర్పించలేను, ఈ విషయంలో నీ మాట వింటాను, ఈ విషయంలో నీ మాట వినలేను. ఈ విషయంలో మామూలు భోజనాలు ప్రార్థనే నాకు అనుకూలమైన సమయం అయితే నేను ప్రార్థనలో ఉండగలుగుతాను. నాకు అనుకూలం లేకపోతే నేను ఉండలేను. నాలుగులైన శాశ్వతమైన బలంతో ఇది ఏ విధంగా ఏ సమయంలో నన్ను చూస్తే నా జీవితంలో ఉంటుంది, కానీ ఫలము లేని ఇంటికి పోయినా వాయువు పోయినా మూడుగా అయిపోయినా నిశ్చలమైన నిశ్చయమైన జీవితం నాలో కొంచెం కూడా కనిపించదని మనం యేసయ్యతో చెప్పవలసిన వారమై ఉన్నాం. శాశ్వతమైన మీరు సంపూర్ణ జ్ఞానంలో ఆనంద సంబంధమైన వివేకముతో గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిపై ప్రతి సత్కార్యములో సఫలము పొందుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువుతో సంతోషపడుతున్నట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన దీర్ఘశాంతము కలుగుచున్నట్లు ఆయన మహిమా శక్తిపై సంపూర్ణ బలముతో చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని దేవుని బతిమాలుచున్నాను. ఎంతకాలం కూర్చోడానికి గౌరవిస్తే సమయం చాలా దేవుని సంతోషపరిచే ఒక ఫలమైన జీవితం మీరు ఉండాలని నేను మీకోసం ప్రార్థన చేయడం మానవులు. నీ జీవితం ఏ విధంగా ఏదైతే సంతోషపరచగలిగే ఒక బలము శక్తి పొందినదై
దేవునికి మహిమకరమైన పవిత్రమైన జీవితంగా మార్చబడునుగాక. కనిపించవలసిన ఒక శ్రేష్టమైన ఫలాన్ని గ్రంథకర్త మానవుడు చెప్తున్నారు. రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ జీవాఫలాన్ని అర్పించుకోవడం అని చెప్తున్నారు. జీవాఫలమంటే ఈ పెదవుల బాధ దేవునికి స్థితించే ఆ ఫలాన్ని మనెల్లప్పుడూ స్థితి దేవుని స్థితించేవాడా కనపరిచేవాడా ఈ పెదవుల యొక్క ఫలాన్ని చూడండి. మనం ఎంత స్థితించినా ఎంత ఆలోచించినా అసలు ఎవరు తెలిస్తే ఎవరి కోసం తెలుస్తారు, ఎవరి కోసం తెలుస్తున్నట్టు మాట్లాడు. దేవుని సన్నిధిలోనే ఇంటి దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళ మూడు ఏర్పడుతూనే ఉంటుంది. ఎగరపడటానికి ఈ మాట తప్ప అలా ఇంటి దగ్గరికి వెళ్తే లేకపోతే వాళ్ళు ప్రయాణం ఎక్కడైనా పని చేసుకుంటే ఎక్కడ ఎగరపడతారంటే దేవుని మందులో మాత్రమే. ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇంటి దగ్గర నిర్మాణిస్తారా లేకపోతే అంటారు. వాళ్ళకి పిల్లలైనా పెద్దలైనా ముసలైనా యవనస్తులైనా ఇంటి దగ్గర నిద్రపోతారనుకోండి విశ్రాంతి తీసుకుంటారు. వాళ్ళు ఏం చేయరు చెప్పండి. నదులు కాకుండా ఇంకా వాళ్ళ సంవత్సరం కదా ఇది ఎక్కువ సమయం మనం వీక్షించేది అంటే 24 గంటల్లో దాదాపు 10 నుంచి 15 గంటలు ఎదుర్కోలేదు. ఏమైందంటే మిగిలిన సమయంలో ఎన్ని గంటలు లెక్కిస్తాం. అందులో చాలా అనుకుంటే పెట్టి జనంలో అనిపిస్తుంది. ఎంత తెలుస్తుంది
మనం చూసి ఎవరైనా మామగారు సరిపోతే ఎవరైనా వచ్చి వాళ్ళు చెప్తున్నారు అనుకుంటాం చూసి ఏసీ మీద కూడా రాసిన సెక్రటరీస్ కూడా రాసిన చేస్తూ మనం పెద్దవారి యొక్క ఫలాన్ని అస్థితి ఫలాన్ని దేవుడు వారికి దీన్ని మాట్లాడడానికి తెలవబడతాయి. ఫలాన్ని సృష్టించడానికి దేవుని కనిపించే ఫలాలు అనిపించక ఆత్మీయ ఫలభరితమైన జీవితం దేవుని కనిపించగాక నీతిమంతుడికి ఇచ్చే ఫలము జీవవృక్షం. జీవవృక్షము జ్ఞానము గలవారు ఏ ఫలములను రక్షిస్తారు? స్తోత్రం చెప్పండి. జీవవృక్షం అనే ఫలాన్ని నువ్వు జ్ఞానంలో ఎవరు రక్షించగలరు? ఏ వచ్చినప్పుడు మీ దగ్గర శాశ్వతమైన ఫలం ఉంటుంది. నేను పనిచేశాను. నేను 20 సంవత్సరాలు స్టడీ చేస్తున్నాను. నా భక్తి చాలా ఆసక్తిగా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది. నా భక్తిగా నేను ప్రార్థన చేసుకుంటాను, నా భక్తిగా నేను వాక్యం చదువుకుంటాను, నా భక్తిగా నేను బైబిల్ ఉంటుంది. బైబిల్ గుడికి వెళ్ళి ఎలా వెళ్ళానో అలా మళ్ళా చేస్తాను. మీ దగ్గర బాయిలను కూడా తీర్చుకున్నారనుకోండి, 20 సంవత్సరాల పిల్లలు